హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కాల్కి సంబంధించిన ఉపయోగకరమైన ఇంగ్లీష్ వాక్యాలను నేర్చుకుందాం. ఇవి మనం ప్రతిరోజు ఫోన్లో మాట్లాడేటప్పుడు చాలా ఉపయోగపడతాయి. మేము ఈ వాక్యాలను ఇంగ్లీష్ టు తెలుగు, తెలుగు టు హిందీ, హిందీ టు హిందీ తెలుగు లిపిలో సులభంగా నేర్పిస్తాం. మరి ఆలస్యం ఎందుకు, మొదలు పెడదాం. నంబర్ 1, కెన్ ఐ కాల్ యూ నౌ? కెన్ ఐ కాల్ యూ నౌ అనే సెంటెన్స్ని తెలుగులో ఎలా చెప్పొచ్చంటే, నేను ఇప్పుడు నీకు కాల్ చేయవచ్చా? ఇక్కడ నేను అంటే ఐ, ఇప్పుడు అంటే నౌ, నీకు కాల్ చేయవచ్చా అంటే కెన్ ఐ కాల్. ఇదే సెంటెన్స్ని హిందీలో ఎలా చెప్పొచ్చంటే, క్యా మే అభి తుమే కాల్ కర్ సక్తా హూ? క్యా మే అభి అంటే నేను ఇప్పుడు, తుమే కాల్ కర్ సక్తా హూ అంటే నీకు కాల్ చేయవచ్చా. ఇక్కడ తుమే అంటే నీకు, నీకు కాల్ చేయవచ్చా. కాల్ కర్ సక్తా హూ అంటే కాల్ చేయవచ్చా. నెంబర్ 2, ప్లీజ్ కాల్ మీ లేటర్. దయచేసి తర్వాత కాల్ చేయండి. ప్లీజ్ కాల్ మీ లేటర్ అనే సెంటెన్స్ని తెలుగులో ఎలా చెప్పొచ్చంటే, దయచేసి తర్వాత నాకు కాల్ చేయండి. ఇక్కడ దయచేసి అంటే ప్లీజ్, తర్వాత అంటే లేటర్, కాల్ మీ అంటే నాకు కాల్ చేయండి. ఇదే సెంటెన్స్ని హిందీలో ఎలా చెప్పొచ్చంటే, కృపయా ముజే బాద్ మే కాల్ కరే. ఇక్కడ కృపయా అంటే దయచేసి, ముజే అంటే నాకు, బాద్ మే కాల్ కరే అంటే తర్వాత కాల్ చేయండి. కృపయా ముజే బాద్ మే కాల్ కరే. నెంబర్ 3, ఐ విల్ కాల్ యూ ఇన్ ద ఈవినింగ్. ఐ విల్ కాల్ యూ ఇన్ ద ఈవినింగ్ అనే సెంటెన్స్ని తెలుగులో ఎలా చెప్పొచ్చంటే, నేను సాయంత్రం నీకు కాల్ చేస్తాను. ఇక్కడ నేను అంటే ఐ, సాయంత్రం అంటే ఈవినింగ్, నీకు కాల్ చేస్తాను అంటే కాల్ యూ. ఇదే సెంటెన్స్ని హిందీలో ఎలా చెప్పొచ్చంటే, మే షామ్ కో తుమే కాల్ కరూంగా. మే అంటే నేను, షామ్ కో అంటే సాయంత్రం, తుమే అంటే నీకు, కాల్ కరూంగా అంటే కాల్ చేస్తాను. నెంబర్ 4, డిడ్ యూ గెట్ మై కాల్? డిడ్ యూ గెట్ మై కాల్ని తెలుగులో ఎలా చెప్పొచ్చంటే, నా కాల్ నీకు వచ్చిందా. నా కాల్ అంటే మై కాల్, నీకు వచ్చిందా అంటే డిడ్ యూ గెట్, నా కాల్ నీకు వచ్చిందా. ఇదే సెంటెన్స్ని హిందీలో ఎలా చెప్పొచ్చంటే, క్యా తుమే మేరీ కాల్ మిలీ? క్యా తుమే అంటే నీకు, మేరీ కాల్ మిలీ అంటే నా కాల్ వచ్చిందా. తుమే అంటే నీకు, మేరీ కాల్ మిలీ అంటే నా కాల్ వచ్చిందా. నెంబర్ 5, సారీ ఐ మిస్డ్ యువర్ కాల్. సారీ ఐ మిస్డ్ యువర్ కాల్ అనే సెంటెన్స్ని తెలుగులో ఎలా చెప్పొచ్చంటే, సారీ నీ కాల్ మిస్ అయ్యింది. నీ కాల్ అంటే యువర్ కాల్, మిస్ అయ్యింది అంటే మిస్ అయ్యింది. ఈ సెంటెన్స్ని హిందీలో ఎలా చెప్పొచ్చంటే, మాఫ్ కర్నా తుమారీ కాల్ మిస్ హో గయి. మాఫ్ కర్నా అంటే సారీ, తుమారీ అంటే నీది, కాల్ అంటే కాల్ చేయడం, మిస్ హో గయి అంటే మిస్ అయ్యింది. మాఫ్ కర్నా తుమారీ కాల్ మిస్ హో గయి. నెంబర్ 6, కెన్ ఐ హ్యావ్ యువర్ ఫోన్ నంబర్? కెన్ ఐ హ్యావ్ యువర్ ఫోన్ నంబర్ అనే సెంటెన్స్ని తెలుగులో ఎలా చెప్పొచ్చంటే, నేను నీ ఫోన్ నంబర్ తీసుకోవచ్చా. నేను అంటే ఐ, నీ ఫోన్ నంబర్ అంటే యువర్ ఫోన్ నంబర్, తీసుకోవచ్చా అంటే కెన్ ఐ హ్యావ్. ఇదే సెంటెన్స్ని హిందీలో ఎలా చెప్పొచ్చంటే, క్యా మే తుమారా ఫోన్ నంబర్ లే సక్తా హూ? క్యా మే అంటే కెన్ ఐ, తుమారా అంటే యోర్ అంటే నీది, ఫోన్ నంబర్ లే సక్తే హే అంటే ఫోన్ నంబర్ తీసుకోవచ్చా. క్యా మే తుమారా ఫోన్ నంబర్ లే సక్తా హూ. నెంబర్ 7, ఐ విల్ గివ్ యూ అ కాల్ టుమారో. ఐ విల్ గివ్ యూ అ కాల్ టుమారో అనే సెంటెన్స్ని తెలుగులో ఎలా చెప్పొచ్చంటే, రేపు నేను నీకు కాల్ చేస్తాను. ఇక్కడ రేపు అంటే టుమారో, నేను నీకు అంటే
టు యూ కాల్ చేస్తాను అంటే రేపు నేను నీకు కాల్ చేస్తాను. ఇదే సెంటెన్స్‌ని హిందీలో ఎలా చెప్పొచ్చంటే మే కల్ తుమే కాల్ కరుంగా. మే అంటే నేను, కల్ అంటే రేపు, తుమే అంటే నీకు కాల్ చేస్తాను. కాల్ చేస్తాను అనడానికి కాల్ కరుంగా అని చెప్పొచ్చు హిందీలో. నంబర్ 8 కాల్ మీ వెన్ యూ ఆర్ ఫ్రీ. కాల్ మీ వెన్ యూ ఆర్ ఫ్రీ అనే సెంటెన్స్‌ని తెలుగులో ఎలా చెప్పొచ్చంటే నీకు సమయం ఉన్నప్పుడు నాకు కాల్ చెయ్యు. నీకు సమయం ఉన్నప్పుడు అంటే వెన్ యూ ఆర్ ఫ్రీ. నాకు కాల్ చేయు అంటే కాల్ మీ. నీకు సమయం ఉన్నప్పుడు నాకు కాల్ చేయు. ఇదే సెంటెన్స్‌ని హిందీలో ఎలా చెప్పొచ్చంటే జబ్ తుమ్ ఫ్రీ హో అంటే నీకు సమయం ఉన్నప్పుడు ముజే కాల్ కర్నా అంటే నాకు కాల్ చెయ్యి. ఈ సెంటెన్స్‌ని హిందీలో ఎలా చెప్పొచ్చంటే జబ్ తుమ్ ఫ్రీ హో తో ముజే కాల్ కర్నా అంటే నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు నాకు కాల్ చెయ్యి. నంబర్ 9 ప్లీజ్ డోంట్ కాల్ మీ ఎట్ నైట్. ప్లీజ్ డోంట్ కాల్ మీ ఎట్ నైట్ అనే సెంటెన్స్‌ని తెలుగులో ఎలా చెప్పొచ్చంటే దయచేసి రాత్రి నాకు కాల్ చేయవద్దు. ఇక్కడ దయచేసి అంటే ప్లీజ్, రాత్రి అంటే నైట్, నాకు కాల్ చేయవద్దు అంటే డోంట్ కాల్ మీ. దయచేసి రాత్రి నాకు కాల్ చేయవద్దు. ఇదే సెంటెన్స్‌ని హిందీలో ఎలా చెప్పొచ్చంటే కృపయా రాత్ కో ముజే కాల్ మత్ కర్నా. కృపయా అంటే దయచేసి, రాత్ కో అంటే రాత్రి, ముజే కాల్ మత్ కర్నా అంటే నాకు కాల్ చెయ్యవద్దు. కృపయా రాత్ కో ముజే కాల్ మత్ కర్నా అని హిందీలో చెప్పొచ్చు. నంబర్ 10 హీ ఈజ్ కాలింగ్ యూ రైట్ నౌ. హీ ఈజ్ కాలింగ్ యూ రైట్ నౌ అనే సెంటెన్స్‌ని తెలుగులో ఎలా చెప్పొచ్చంటే అతను ఇప్పుడే నీకు కాల్ చేస్తున్నాడు. అతను అంటే హీ, ఇప్పుడే అంటే రైట్ నౌ, నీకు కాల్ చేస్తున్నాడు అంటే కాలింగ్ నౌ. అతను ఇప్పుడే నీకు కాల్ చేస్తున్నాడు. ఇదే సెంటెన్స్‌ని హిందీలో ఎలా చెప్పొచ్చంటే వో అభి తుమే కాల్ కర్ రహా హై. వో అంటే అతను, అభి తుమే అంటే ఇప్పుడే నీకు, కాల్ కర్ రహా హై అంటే కాల్ చేస్తున్నాడు. వో అభి తుమే కాల్ కర్ రహా హై అని హిందీలో చెప్పొచ్చు. నంబర్ 11 ఐ ట్రైడ్ టు కాల్ యూ మెనీ టైమ్స్. ఐ ట్రైడ్ టు కాల్ యూ మెనీ టైమ్స్ అనే సెంటెన్స్‌ని తెలుగులో ఎలా చెప్పొచ్చంటే నేను ఎన్నోసార్లు నీకు కాల్ చేయడానికి ప్రయత్నించాను. ఇక్కడ నేను అంటే ఐ, ఎన్నోసార్లు అంటే మెనీ టైమ్స్, నీకు కాల్ చేయటానికి ప్రయత్నించాను. ప్రయత్నించాను అంటే ట్రైడ్, అంటే నీకు కాల్ చేయడానికి ప్రయత్నించాను. ఐ ట్రైడ్ టు కాల్ యూ మెనీ టైమ్స్. ఇదే సెంటెన్స్‌ని హిందీలో ఎలా చెప్పొచ్చంటే मैंने तुम्हें कई बार కాల్ కర్నే కి కోషిష్ కి. ఇక్కడ మేనే అంటే నేను, తుమే అంటే నీకు, కయి బార్ అంటే ఎన్నోసార్లు, కాల్ కర్నే కి కోషిష్ కి అంటే కాల్ చేయడానికి ప్రయత్నించాను. మేనే తుమే కయి బార్ కాల్ కర్నే కి కోషిష్ కి అని హిందీలో చెప్పొచ్చు. నంబర్ 12 కెన్ వి టాక్ ఆన్ అ వీడియో కాల్. ఇదే సెంటెన్స్‌ని తెలుగులో ఎలా చెప్పొచ్చంటే మనం వీడియో కాల్‌లో మాట్లాడవచ్చా? మనం వీడియో కాల్‌లో మాట్లాడవచ్చా? ఇదే సెంటెన్స్‌ని హిందీలో ఎలా చెప్పొచ్చంటే క్యా హమ్ వీడియో కాల్ పర్ బాత్ కర్ సక్తే హై. క్యా హమ్ వీడియో కాల్ పర్ బాత్ కర్ సక్తే హై. ఇక్కడ బాత్ కర్ సక్తే హై అంటే మాట్లాడవచ్చా? నంబర్ 13 ఐ కుడెంట్ ఆన్సర్ యువర్ కాల్. ఐ కుడెంట్ ఆన్సర్ యువర్ కాల్ అనే సెంటెన్స్‌ని తెలుగులో ఎలా చెప్పొచ్చంటే నీ కాల్‌కు నేను సమాధానం ఇవ్వలేకపోయాను. ఇక్కడ సమాధానం ఇవ్వలేకపోయాను అనే దాన్ని ఎలా చెప్తామంటే కుడెంట్ ఆన్సర్. ఇదే సెంటెన్స్‌ని హిందీలో ఎలా చెప్పొచ్చంటే మే ఆప్‌కా కాల్ నహీ ఉఠా పాయా. మే అంటే నేను, ఆప్‌కా కాల్ అంటే నీ కాల్, నహీ ఉఠా పాయా అంటే సమాధానం ఇవ్వలేకపోయాను.
హిందీలో ఇలా చెప్పొచ్చనమాట. నంబర్ 14 ప్లీజ్ కాల్ మీ బ్యాక్. ప్లీజ్ కాల్ మీ బ్యాక్ అనే సెంటెన్స్‌ని తెలుగులో ఎలా చెప్పొచ్చంటే, దయచేసి నాకు తిరిగి కాల్ చేయండి. ఇక్కడ దయచేసి అంటే ప్లీజ్, నాకు అంటే మీ, తిరిగి కాల్ చేయండి అంటే కాల్ మీ బ్యాక్. ఇదే సెంటెన్స్‌ని హిందీలో ఎలా చెప్పొచ్చంటే, కృపయా ముझे వాపస్ కాల్ కరే. కృపయా అంటే దయచేసి, ముझे అంటే నాకు, వాపస్ కాల్ కరే అంటే తిరిగి కాల్ చేయండి. కృపయా ముझे వాపస్ కాల్ కరే. నంబర్ 15 ఐ నీడ్ టు మేక్ యాన్ అర్జెంట్ కాల్. ఐ నీడ్ టు మేక్ యాన్ అర్జెంట్ కాల్‌ని తెలుగులో ఎలా చెప్పొచ్చంటే, నేను ఒక అత్యవసర కాల్ చెయ్యాలి. ఇక్కడ అత్యవసర అంటే అర్జెంట్. ఇదే సెంటెన్స్‌ని హిందీలో ఎలా చెప్పొచ్చంటే, ముझे ఏక్ జరూరీ కాల్ కర్నీ హై. ఇక్కడ జరూరీ అంటే అత్యవసరమైన, కాల్ కర్నీ హై అంటే కాల్ చెయ్యాలి. ముझे ఏక్ జరూరీ కాల్ కర్నీ హై. నంబర్ 16 షీ ఈజ్ టాకింగ్ ఆన్ ద ఫోన్. షీ ఈజ్ టాకింగ్ ఆన్ ద ఫోన్ అనే సెంటెన్స్‌ని తెలుగులో ఎలా చెప్పాలంటే, ఆమె ఫోన్‌లో మాట్లాడుతుంది. ఆమె ఫోన్‌లో మాట్లాడుతుంది. ఇదే సెంటెన్స్‌ని హిందీలో ఎలా చెప్పొచ్చంటే, వో ఫోన్ పర్ బాత్ కర్ రహీ హై. ఇక్కడ కర్ రహీ హై అంటే ఆమె మాట్లాడుతుంది అని. కర్ రహా హై అంటే మాట్లాడుతున్నాడు అని, అతను. రహీ హై అంటే ఆమె, రహా హై అంటే అతను. నంబర్ 17 ఐ ఫర్గాట్ టు కాల్ హిమ్. ఐ ఫర్గాట్ టు కాల్ హిమ్ అనే సెంటెన్స్‌ని తెలుగులో ఎలా చెప్పాలంటే, నేను అతనికి కాల్ చేయడం మర్చిపోయాను. ఇక్కడ మర్చిపోయాను అంటే ఫర్గాట్. ఇదే సెంటెన్స్‌ని హిందీలో ఎలా చెప్పొచ్చంటే, మే ఉసే కాల్ కర్నా భూల్ గయా. ఇక్కడ మర్చిపోయాను అంటే భూల్ గయా. భూల్ గయా అంటే మర్చిపోయాను అని అర్థం. నంబర్ 18 కాల్ మీ ఇఫ్ యూ నీడ్ హెల్ప్. కాల్ మీ ఇఫ్ యూ నీడ్ హెల్ప్ అనే సెంటెన్స్‌ని తెలుగులో ఎలా చెప్పాలంటే, నీకు సహాయం కావాలంటే నాకు కాల్ చెయ్యి. నీకు సహాయం కావాలంటే నాకు కాల్ చెయ్యి. ఇక్కడ సహాయం అంటే హెల్ప్. ఇదే సెంటెన్స్‌ని హిందీలో ఎలా చెప్పాలంటే, అగర్ తుమ్హే మదద్ చాహియే తో ముझे కాల్ కర్నా. ఇక్కడ మదద్ చాహియే అంటే సహాయం కావాలంటే, అగర్ తుమ్హే మదద్ చాహియే తో ముझे కాల్ కర్నా. నంబర్ 19 లెట్స్ హ్యావ్ ఎ క్విక్ కాల్. లెట్స్ హ్యావ్ ఎ క్విక్ కాల్ అనే సెంటెన్స్‌ని తెలుగులో ఎలా చెప్పొచ్చంటే, ఒకసారి త్వరగా కాల్ చేద్దాం. ఇక్కడ త్వరగా అంటే క్విక్. ఇదే సెంటెన్స్‌ని హిందీలో ఎలా చెప్పాలంటే, క్యా హమ్ జల్దీ సే ఏక్ కాల్ కర్ సక్తే హై. ఇక్కడ జల్దీ సే అంటే త్వరగా, ఏక్ కాల్ కర్ సక్తే అంటే కాల్ చేద్దాం. నంబర్ 20 ఐ విల్ కాల్ యూ ఆఫ్టర్ లంచ్. ఐ విల్ కాల్ యూ ఆఫ్టర్ లంచ్ అనే సెంటెన్స్‌ని తెలుగులో ఎలా చెప్పొచ్చంటే, నేను లంచ్ తర్వాత నీకు కాల్ చేస్తాను. లంచ్ తర్వాత అంటే ఆఫ్టర్ లంచ్, నీకు కాల్ చేస్తాను అంటే ఐ విల్ కాల్ యూ. ఇదే సెంటెన్స్‌ని హిందీలో ఎలా చెప్పొచ్చంటే, మే లంచ్ కే బాద్ తుమ్హే కాల్ కరూంగా. ఇక్కడ లంచ్ కే బాద్ అంటే లంచ్ తర్వాత, తుమ్హే కాల్ కరూంగా అంటే నీకు కాల్ చేస్తాను. మే లంచ్ కే బాద్ తుమ్హే కాల్ కరూంగా. హాయ్ ఫ్రెండ్స్, ఇవే ఈరోజు మనం నేర్చుకున్న కాల్‌కి సంబంధించిన ముఖ్యమైన ఇంగ్లీష్ వాక్యాలు. ఈ వాక్యాలు మీకు ఫోన్ సంభాషణల్లో చాలా ఉపయోగపడతాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. తర్వాతి పార్ట్‌లో మరిన్ని ఉపయోగకరమైన వాక్యాలతో కలుద్దాం. లెట్స్ మీట్ అగైన్ ఇన్ అనదర్ వీడియో. థాంక్ యూ సో మచ్.